ఈ రోజు నేను వెళ్ళబోతున్నాను హైదరాబాద్ లోనే అతిపెద్ద అడ్వెంచర్ పార్క్, ఇండియాలోనే హైయెస్ట్ జాయింట్ స్వింగ్ నుంచి హ్యూమన్ స్లింగ్ షాట్ వరకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క థ్రిల్లింగ్ యాక్టివిటీని ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేసి మీకైతే చూపెట్టబోతున్నా. ఆర్ యు రెడీ? ఈ వీడియో హై థ్రిల్ నుంచి ఫుల్ ఫన్ అయితే ఉండబోతుంది. సో గెట్ రెడీ ఫర్ దిస్ అడ్వెంచర్. లెట్స్ గో టు అడ్వెంచర్ పార్క్. ఒక కప్పు టీతోనైతే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది. చూద్దాం ఎంత అడ్వెంచరస్ గా ఉంటది ఏంది అని చెప్పేసి. మేము ఎనర్జీ డ్రింక్ అయితే తీసుకున్నాం. మన కార్ కి కూడా ఎనర్జీ కావాలి కాబట్టి డీజిల్ కొట్టిపించి చాలా ఎక్సైట్మెంట్ తోని ఈ జర్నీ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంత ఎక్సైట్మెంట్ దేనికంటే ఈ అడ్వెంచర్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేద్దామని లాస్ట్ 3 months నుంచి చూస్తున్నాం. బట్ పాసిబుల్ అయితే కాలేదు. ఫైనల్లీ ఈ రోజు ఈ వీడియో ద్వారా ఈ అడ్వెంచర్ పార్క్ ని ఎక్స్ప్లోర్ చేసి మీ ముందుకు అయితే తీసుకురాబోతున్నాం. వీడియో స్టార్టింగ్ నుంచి వెళ్ళి అడ్వెంచర్ పార్క్ వెళ్తున్నాం అని చెప్పినా కానీ పేరు చెప్పలేదు కదా, అదే డిస్ట్రిక్ట్ గ్రావిటీ. ఈ టికెట్స్ వచ్చేసి అన్నిటికంటే ప్రీమియం టికెట్స్. మనము ఈ డిస్ట్రిక్ట్ గ్రావిటీలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో దానికోసమే అన్ని ఫామ్స్ ఫిల్ చేస్తున్నాం. మనకే వేరే కలర్ నాకు కూడా అవి ఎందుకని అంటే వీళ్ళకి వీళ్ళకి సంబంధం లేదు. ఇక నీకేమైనా ఆమ్లెట్ ఉండేదిగా, ఇంకేంది ఆమ్లెట్ డ్రైవర్ రాఖీ కట్టాను. అడ్రస్ రాఖీ కడుతున్నాను. గిఫ్ట్ ఏం లేదు మరి. ప్రతి దగ్గర ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఏ పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళినా సరే ఖచ్చితంగా సెల్ఫీ పాయింట్లలో ఇటువంటి ఓల్డ్ బైక్స్ అయితే ఖచ్చితంగా పెడుతున్నారు. మన రాజస్థాన్ థీమ్ పార్క్ వెళ్ళినా కదా, అక్కడ మీరు చూడవచ్చు అండ్ ఇక్కడ కూడా ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఫుడ్ అయితే తిందాం. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తాం. టైంకు రాలే కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయితే దొరకలేదు. మ్యాంగో జ్యూస్ ఇస్తారు, దీంతోనే అడ్జస్ట్ చేసుకున్నాం. ఎనర్జీ డ్రింక్ మ్యాంగో ఐస్ క్రీమ్ లెక్క మన తిన్నాం చూడు, లెక్క సేమ్. ఫస్ట్ యాక్టివిటీ మేము ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ ఎయిర్ రైఫిల్ షూటింగ్ అయితే చేయబోతున్నాము. అక్కడ సైడ్ మీరు చూడవచ్చు మొత్తం టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఇక్కడ నుంచి మనం హిట్ అయితే వేయాలి. ఒక్కొక్కరుగా ఇక్కడ ఉన్న టార్గెట్స్ అన్నిటిని షూట్ చేద్దాం. నేను కొడితే ప్రతి ఒక్కడు తాకుతుంది. బాటిల్ కొట్టు తాకింది, తాకుతుంది. ఏం కొడుతున్నావురా? బాటిల్ పట్టు. తాకింది, బాటిల్ తాకింది. అరే ఏ బాటిల్ కొట్టాలరా? ఊగేదా అన్న? ఇంకా ఊగేదాన్ని కొడుతున్నా కాదు, గ్రీన్ కలర్ బాటిల్ ఉంది. అది కొట్టినా ఇప్పటిదాకానే తాకుతుంది. ఈ కోడి మేడ వలిగింది. మేడ కోడి పక్క పండే. నేను బాటిల్, చిన్న బాటిల్. ప్రతి దానికి స్పెషల్ ఇక్కడ మీకు ఏవైతే పేర్లు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా టికెట్స్ అన్నట్టు. మనం ఏదైతే యాక్టివిటీ ఏని పోతున్నామో అక్కడే టికెట్ జింపుకొని యాక్టివిటీకి అలో అయితే వేస్తారు. మెయిన్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి జరుగుతున్నది ఏంటి అంటే మొత్తం స్కూల్ పిల్లలు అందరూ పిక్నిక్ కోసం అయితే వచ్చారు. వాళ్ళు వీడియో ఏనిచ్చట్టు లేరు, ఇక్కడ మొత్తం అటాక్ చేస్తారు. గన్ను పట్టుకున్న షేప్ టెర్రరిస్ట్ అని లెక్కున్నాడు, ఇది పట్టుకున్న షేప్ పిట్టలని లెక్కున్నాడు. ఎంత తాగుతుంది? గట్టి ఉంటుంది, గట్టి గుంజాలే. ఇప్పుడు నువ్వు బాగుపలా దేవసేన? నేనా? నేను కట్టప్ప. 3 ఒకటేసారి ఒక్కటి టార్గెట్ తాగలే.
వీడియో ఇంట్రోలో చెప్పినా కదా ఒకటి జాయింట్ స్వింగ్ ఉందని చెప్పేసి అది వచ్చేసి ఇదే దీంట్లోనే ఉంది. అది మనం వెళ్ళి ఫస్ట్ దాని అయితే ఎక్స్పీరియన్స్ అవుదాం, తర్వాత నెక్స్ట్ అడ్వెంచర్ యాక్టివిటీస్కి అయితే వెళ్దాం. ఫస్ట్ అయితే బాగా తాగాడు పోతుండు, బాగా తాగాడు మొత్తం ఏడుపోక పెట్టిండు. ఫస్ట్ ఇక దీని బలియాలే కదా, దీన్ని బలిస్తున్నది. వాళ్ళని చూస్తే మాకు జర అదే అనిపిస్తుంది, ఏది మనం ఎట్లా పోవాలి కుశలమేనా దీంట్లో అటేనా వాడి ఓని కట్టేసేది. నాకు భయం అవుతుందిరా. నాకు కూడా నెక్స్ట్ సెకండ్ టైం పోతా. అదే దారా ఏం కాదు బ్రో, చెయ్యి ఏం కాదు. ఇప్పుడు పోడట సెకండ్ టైం పోతాడట, మళ్ళా భయం అవుతుందట. అసలే ముసలి అన్న ఆయన చూసిపోదుగా ఏంటి ఇవే అదే ముసుకో. భయం అవుతుందా? మైక్ అన్న జాగ్రత్త. మైక్ ఆదరా నా పానం రా, జాగ్రత్త మైక్ జాగ్రత్త. మైక్ పోతే ఇంకోటి కొనుక్కోవచ్చు. పైన పోయేవారు కరే ఒక పేసి చూడు. అయ్యా అయ్యా ఘోరంగా భయం అవుతుంది. రాజుగా గెట్ రెడీ ఫర్ ద అడ్వెంచర్. ముసలిగుండేది అట్టుకున్నది. ఘోరంగా భయపడ్డారు వాళ్ళు. ఇప్పుడు మాకు భయం అవుతుంది. ఇప్పుడు ఎవరి దాకా బాగా ఎగిరింది కదా, ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కుయ్యమంటలేదు, కుట్టుమంటలేదు. మీరు కూడా పోవాలి. నిజంగా ఫీల్ ఘోరంగా ఉంది. మీది కూడా ఇష్ట పెట్టినప్పుడు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎట్లా వచ్చినాయి కెమెరాలో గుర్తు తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ మాత్రం మొత్తం ఘోరంగా ఉంది. బామ్ము ఇవే నిజంగా ఎట్లుందంటే వండర్లాలా అది రోలర్ కోస్టర్ పోతుంది, దానికంటే ఇంకా క్రేజీగా ఉంది. నెత్తి మొత్తం వచ్చినట్టు అయింది ఒక్కటేసారి. ఇక ఇవాళ దాకా కింద ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసారు కదా, మేము పోయి ఊగిరాగానే సైలెంట్ అయిపోయారు. మా ఎక్స్ప్రెషన్స్ ఎట్లున్నా సేమ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా అట్నే అయినాయి చూడరు. ఇప్పుడు కోతిగాడు కూరగాయలు అయితే పోతున్నారు, ఇప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. ఏవన్నీ అలవాటే మనకి. మొన్న దుబాయ్ వెళ్ళే వాళ్ళు భయపడరు మొత్తం. మాకు కూడా భయం అవుతుంది. ఈ చిరునవాడి వేయనుకుంటది ఉంటుంది దుబాయ్ లా మొత్తం పైనకి వచ్చింది. అన్న వద్దన్నా. No, 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 no. ఇది కింద ఏమనిపిస్తలే గానీ మొత్తం పైన దాకా పోయినప్పుడు మాత్రం ఇష్టపెట్టే ముందు ఆ ఎక్స్పీరియన్స్ ఆ ఫీలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అబ్బో చచ్చిపోయి మలగొట్టినట్టున్నది. అబ్బో ఘోరంగా ఉన్నది. ఘోరంగా అంటే ఘోరంగా భయం అయింది. ఎప్పుడైంది అట్లా ఇడిచిపెట్టినప్పుడు ఇట్లా గుండె మొత్తం అరిచేతులకు వచ్చినట్టు అయింది. ఇట్లా మొత్తం మలకి
కూరగాన్ని మంచి అబ్జర్వ్ చేసిన ఎట్లా చేస్తుండే ఏం కదా అని కన్ను మూసుకొని జాయింట్ స్వింగ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే హ్యూమన్ స్లింగ్ షాట్ అని చెప్పేసి ట్రాక్టర్ గట్టి గుంజిసి పెడతారు, అక్కడే పోతున్నాం. అది వేరే ఉంటుంది. యో ఎట్లా అంటే ఫస్ట్ నతీర్లు వేస్తాము, ఫస్ట్ వెళ్ళినోడు ఫస్ట్ పోతా, సెకండ్ వెళ్ళిన సెకండ్, థర్డ్ వెళ్ళిన థర్డ్. దానికి అలవడే లేదట. కూరగానికి అయితే అలవ్ లేదు. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు, మా ముగ్గురికి అలవ్ అవుతుంది. నతీర్లు ఎత్తున్నాము, నతీర్లు ఎత్తాం. ఫస్ట్ ఎవరు వెళ్తే వాడు ఫస్ట్ పోతాడు, సెకండ్ వెళ్ళినాడు సెకండ్ పోతాడు, థర్డ్ వెళ్ళిన థర్డ్ పోతాడు. క్లియర్ కట్. చలో సెకండ్ కు సెకండ్ థర్డ్ మస్తు సెట్ అయింది రా నీకు. మీ అమ్మతో మాట్లాడతావు ఫోను పోయే ముందు. సో బిగ్గెస్ట్ ఎవర్ అడ్వెంచర్ అయితే చేస్తున్నాం, అదేంటి అంటే స్లింగ్ షాట్. ఓ నువ్వు చెప్తా చూడు. మీ అమ్మతో ఫోన్ చేయనా, ఫోన్ చేయనా. ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా టైం ఫస్టే పోయొచ్చి మా అప్పుడు ఎంజాయ్ చేయరా సరేనా. తాజ్గాడు బీలేక్ ఓ అట్నే పోతాడు చూడు, పోతుండు తాజ్గాడు. మొత్తం ఉన్న తాడికని పైన ఒకసారి రియాక్షన్ చూద్దాం దారా అసలు ఎట్లున్నది కదా. అరే ఉన్నావా పీకినావా తప్పు లేదు. ఎట్లుందిరా ఎట్లుందిరా అందరు ఎక్కడన్నా మంచిగా ఉంది మంచిగా ఉంది అంటుండే. నెక్స్ట్ కోతి మళ్ళీ ఎక్కుతావా, అంత మంచిగా ఉందారా. దమ్ము తీస్తాడు వాడు, దమ్ము తీస్తే ఏర్పడతలేదా. వీని చేలు మొత్తం గడగడ వణుకుతున్నాయి. ఇగో నెక్స్ట్ ఎక్కద్దు, నేను ఎక్కా. ఇంతకుముందుకు తాజ్గాడు పోయినప్పుడు ఇటు చూసే వరకు వాడు గాడు ఉన్నాడు మీద. అయిపోయింది పని అయిపోయింది. సప్పు లేదు, ఏం రియాక్షన్ వస్తలేవు వీళ్ళే. మంచిగా ఉందా మంచిగా లేదా ఎట్లుందిరా. ఎట్లా అయింది ఎక్స్పీరియన్స్, ఎట్లున్నది. గాలి ఎగిరిపోతున్నట్ట, ఏం లేవు సపోర్ట్లు అట్లనే పోతున్నా. కింద పడతా అనిపించిందా. మరి గాలిలో పోతున్నా అనిపించింది నాకు. భయపడి ఒకటి క్విట్ చేసినట్టు ఉండొద్దు కాబట్టి నేను కూడా మెక్కుతాను. ఎటైతే కాటు కరెంట్ పోయిందా దుంకు. కరెంట్ పోయిందట, కొద్దిగా మీదనే ఉన్నాడు. ఇక భయం అవుతుందారా. అటో ఇటో బుదగరిచ్చి ఎక్కిచ్చారు నన్ను కూడా. నేను పోతుంది ఎందుకు అంటే భయపడ్డాడు అన్నట్టు ఉండొద్దు, అందు గురించే. అసలు
అసలే ముసలిగుండి ఎట్లా తట్టుకుంటుంది When I'm not stressed, I'm snoring. It'll get messy, get gory. Simpleness not for me. I don't care about football, care about this, that. Care if you're acting 40. Like the call back, can't ignore me. వీళ్ళు భయపట్టించినంతగానం ఏం లేదు ఇలా కళ్ళు మూసుకో అయ్యేది అన్నారు కానీ నేను కళ్ళు తెరిచే ఉన్నా అంతగానం ఏం అనిపించాలి సింపుల్గానే ఉంది దానికంటే ఇంకా తక్కువనే ఉంది ఆ ఉయ్యాల కంటే నిజంగా అది ఎక్కదాకా భయం ఉండే అందుకనే భయాన్ని ఓవర్కమ్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పి నేను భయపడి ఆగిపోయింది అన్నట్టు ఉండొద్దు అని చెప్పేసి అందు గురించే ఎక్కిన మస్తు అనిపించింది భయపడ్డా స్టార్టింగ్లో అది ఎక్కక ముందు చూసి రైడ్ను చూసి భయం అయింది కాకపోతే ఎగినప్పుడు మస్తు అనిపించింది ఇలా అన్న కళ్ళు మూసుకో అన్న తలక కిందికి పెట్టన్నా అన్నారు కానీ అంతగానం ఏం లేదు కళ్ళు తెరిచిపోయినా మంచిగా అనిపించింది మొన్న ఒక మ్యాజిక్ షో చూసిరు కదా రాజస్థాన్ థీమ్ పార్క్ పోయినప్పుడు సేమ్ అట్నే ఇంకొక మ్యాజిక్ షో ఉంది దాని ఎక్స్పీరియన్స్ అవుతున్నా क्या है రాయ్ छू करें उठाएंगे फेंकेंगे उठाएंगे बोलेंगे जा जा गया नहीं अभी टेलर दिखाए पिक्चर अभी बाकी है हाथ में कुछ है हाथ खाली है उठाएंगे फेंकेंगे उठाएंगे कमिंग మున్నటి కంటే ఘోరం ఉన్నది ఇంకా ये ना गिलास उठाओ कितने हैं 10 दो होते ये ना इधर में कितना कॉइन्स है एक और एक मैं इधर से लेके आते और मैं क्या करते 2 कॉइन्स बनाते 2 हो जा 2 बन जा 2 हो जा सच बोलो झूठ मत बोलो कितने हुए 2 1 हाथ खाली ये बिल्कुल खाली यहाँ देखो 1 फू करो 4 एक नहीं ఇది ఇంకా దానికంటే డేంజర్ ఉన్నది ये ना इधर आओ क्या नाम సాయి ये 200 रुपीज दो डबल करके रिटर्न देते క్యాష్ नहीं है यूपीआई है कैसे किसी पर नहीं अपन देते किधर है 200 किधर है 200 1 2 3 4 5 6 7 9 ये पैसे क्या है पैसे भैया इधर आओ क्या नाम पाशा पासा पैसा भाई इधर बेटा पासा भाई पैसे देते लेके तो नहीं भागते बस लेके बात तो हाथ बताओ फू करो जोर से थूक नहीं देना थूक नहीं फूक फूक मलिक साहब से फूका बोले तो फूक नहीं ऐसा थूक दिया नहीं थूक दिया पकड़ो पासा मुट्ठी बंद फू करो 3 टाइम पासा भाई इधर डाल नहीं आ रहा पैसा नहीं है इब्रा पैसे किधर है पैसे नहीं आए चले मजाक नहीं पैसा कहाँ है पैसे नहीं आए चले हाथ ऊपर करो हाँ पैसा इधर है और क्या ये भी ले रहा नेक्स्ट लेवल ऐसा बोलते बता इधर में कितने हैं 2 कहीं की है ना हाथ खाली ये बिल्कुल खाली अरे అయిపోయిందా यहाँ देखो 1 2 3 इधर में टच करते ऐसा करके तोड़ के बोलो अंतर मंतर अंतर मंतर जादू लगंतर जादू लग गया ओपन करेंगे बंद करेंगे हाथ बताओ छू करो क्या ऐसा मैं ऐसा नोट मोड़ेंगे फू सच बोलो इधर है कि इधर है इधर ऐसे हाथ करो बोलो चर चर बोलो चर चर घुचुडू चर घुचुडू गुचुడు चर గుచుడు చర్ छोड़ नहीं आ रहा थोड़ा जोर से बोलो रिकॉर्डिंग हो रहा है ना చర్ గుచుడు ओपन करो పెట్టిన ఎప్పుడో మెల్లగా అయ్యో కాగితం వచ్చింది पटको फायर करो सिगरेट पीते नहीं ब्रेक बार में जला दिए फू करो ए भैया ए दादा फू ग्लास फोटो ये फ्लावर नेम फू ఫ్లవర్ నేమా
రోసే ఉంటుంది ఎట్లయినా एनी फ्लावर लोटस फ्लावर नहीं రోజ్ रोज बोले डिफरेंट बोलो చామంతి देखो राइट हैंड अन्ना के हाथ में ऐसा रख करो वो नन ये मोटू अरे तुम नहीं మై 1 2 3 आप इनको करो అంత అంటొచ్చు इनको 1 2 3 बैठो ये लास्ट मैजिक और ये मैजिक देख के सभी लोगों की तरफ से खुशी से इनाम मिलेगा ऐसा सुनो ఈతారు डिफरेंट बात है ना అదే ఎప్పుడో రుద్దిని మేలే అందరూ రోసే అంటారు ఎట్లయినా यहाँ देखो 10 రూపాయలు शू करो फास्ट करो खा जा పెట్టినా हाँ? फाइट में गया मॉर्निंग आता इधर से उठाई फू करो ए भाई कामी सच बोलो मैजिक అచ్చా అలాగా बहुत बढ़िया అలాగా రాజస్థాన్ థీమ్ పార్క్ పోయినప్పుడు ఏదైతే మ్యాజిక్ షో చూసినామో దానికంటే చాలా క్రేజీ అనిపించేది డబల్ లంచ్ చేయడానికైతే వచ్చినాం కడుపు నిండా తిన్నారు సార్ నా మా వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉంటా ఫుల్ తినాలి ఫుల్ పని చేయాలి సో ఇప్పుడు కడుపు నిండా తింటున్నాం తిన్న తర్వాత తిన్న అరేదాకా మళ్ళీ ఎంజాయ్ చేస్తాం పోయి నెక్స్ట్ అడ్వెంచర్ యాక్టివిటీకి అయితే వెళ్తున్నాము టైర్లు ఉన్నాయి పైన చెప్పు ఎందుకు దానికన్నా చెప్పు పొద్దున నాకు ఛాలెంజ్ అట పైన ఎక్కని జారుతుంది స్టార్ట్ ఇన్నే కొత్తలేవు మొత్తం పైన పోతున్నా నేను ఆ దేవుడు ఎట్లా దమ్ము దమ్మ అవుతుంది కిందికి దిగేటప్పుడు ఇటు అవుతుంది ఘోరంగా ఉయ్యాల ఫస్ట్ ఎక్కినాక దానిలో కానీ సట్టు తిన వరకు కావచ్చు మొత్తం దమ్ము వస్తుంది కక్కొచ్చినట్టు అవుతుంది అట్లా రా ఇంకొక అడ్వెంచర్ టవర్ దగ్గరికి అయితే వచ్చినాం ఇంతకుముందుకు విజ్జిగా నేను ఎక్కినాం కదా సేమ్ దాని లెక్కనే ఉంది కాకపోతే ఇవన్నీ అబ్స్టాకిల్స్ లెక్క ఉన్నాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఐటమ్ ఉంది దాంట్లోకి మనం క్రాస్ అవ్వకుండా పోవాలి సో ఈ లెవెల్లో కూడా విజ్జిగా నేను ఇద్దరమే పార్టిసిపేట్ అవుతున్నాం తాజుగాడు మంచిగా తిన్నాడు అని కాకపోతుందట కూరగాడు వచ్చేసి హెవీ వెయిట్ వల్ల వాడు పోలేని అంటుండు వీళ్ళందరూ ఫస్ట్ లెవెల్లో తిరుగుతారు మేము సెకండ్ లెవెల్ పోతున్నాం సెకండ్ లెవెల్ ఒక రౌండ్ వేస్తాం మంచిగా ఉంది సెకండ్ లేరు అందుకే దానికి ఎక్కుతున్నాం సేఫ్టీ గేర్ వచ్చేసి మొత్తం కూడా వేర్ అయితే వేసినాం ఇప్పుడు పైనకి వెళ్తున్నాం ఇక అడ్వెంచర్ యాక్టివిటీ చేయడానికి మొత్తం పైనకి వచ్చినాము సేఫ్టీ గేర్ అయితే వేసేసినాయి ఇది ఉందిగా ఇదే ఆపుతుంది దీని మీద మొత్తం క్రాస్ చేసుకుంటూ పోవాలి అప్ప మంచిగా ఉన్నాయి ఫస్ట్ బందోబస్తు ఉన్నది కింద పడతాం రా కోతిగా పడతావా మస్తు టఫ్ ఉంది అయినా ఇది ఆపుతాయి కింద పడ్డా ఫస్ట్ అయితే నేను లాకర్ని ఎత్తున్నా పైన దీంట్లో ఎత్తే అవుట్ అన్నట్టు ఇది వేసేసిన ఏమన్నా కింద పడ్డా ఇట్లా ఆపుతుంది గట్టిగా నిజంగా అడ్వెంచర్ ఘోరంగా ఉంది నార్మల్ గా ఒకటి ఒకటి వేసింది వేరు ఇది వేరే అయ్యో మొత్తం గిలా గుంజుతున్నాయి ఇగో నేను గిది పట్టుకొని వచ్చిన గిది మేము గుట్టాల పుటాల ఎరుగుతాం కాబట్టి మాకు అది అడ్వెంచర్ వాళ్ళకి ఏముండేగా సిటీలో ఉండే వాళ్ళకి ఇవి అడ్వెంచర్ ఇది ఇంకా ఘోరంగా ఉంది
దానికి దీనికి చాలా చేంజ్మెంట్ ఉంది నెక్స్ట్ ఆబ్స్టికల్కు. అట్లా ఎందుకంటున్నా అంటే దీనికి పట్టుకోనికి ఏం లేవు, దీని మీద నడుచుకుంటూ పోవాలి బ్లైండ్గా. అయ్యో మనం సపోర్ట్నే పట్టుకొని పోతున్నాను నేను. ఇప్పటిదాకా డబ్బాలన్నీ ఇట్లా స్ట్రైట్గా ఉండే కదా, ఇప్పుడు మీరు చూడవచ్చు కింద ఎట్టుంది, జిగ్జాగ్ అవుతుంది అనమాట. ఈ జిగ్జాగ్ మీకు అక్కడ క్రాస్ చేయాలి మనం. ఇది ముత్తికి అంత ఎక్కినందుకే సాల్ అయింది, మొత్తం చెమట అయినా మొత్తం. ఇక సర్కిల్ వేస్తే మాత్రం పని అయిపోయినట్టే. ఇక లెవెల్ హార్డ్ ఉన్నది, కింద దానికంటే కొద్దిగా టఫ్ ఉంది. అంటే టఫ్ ఉందని ఇడిచిపెట్టలేదు దాన్ని, మస్తు టైం వేస్ట్ అవుతుంది. దగ్గర ఒక 2 గంటన్నర పట్టేస్తుంది మాకు ఒక సర్కిల్కి. ఎట్టుందిరా? అబ్బో ఈ అన్నిట్లలో ఇదే ఘోరంగా ఉన్నది. మరి నిజంగా అయ్యా పోతలే ముంగట రానిత్తలేదు. నెక్స్ట్ అడ్వెంచర్ యాక్టివిటీకి అయితే వెళ్తున్నాము, అది వచ్చేసి ఎక్స్ట్రీమ్. అట్లా ఎందుకంటున్నా అంటే 500 మీటర్స్ జిప్ లైన్ అవుతుంది ఇక్కడ. సో ఆ 500 మీటర్స్ జిప్ లైన్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాము. అది వచ్చేసి పైన అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, పోతుంది ఇప్పుడు ఆమె. సేమ్ అదే విధంగా మనం కూడా 500 మీటర్స్ జిప్ లైన్ అయితే ఎక్స్పీరియన్స్ కాబోతున్నాం. పైనకైతే వెళ్దాం. అనిపిస్తుంది చూస్తే, చాలా మంచి అనిపిస్తుంది. అంత భయం లేదు దీనికి. మంచిగానే ఉంది కానీ ఆడికి రానికి దమ్ అవుతుంది, గంట పట్టేది. మన లాస్ట్ అడ్వెంచర్ యాక్టివిటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అది వచ్చేసి ఏంటిది అంటే పెయింట్ బాల్. బ్యాక్ సైడ్లో మీరు చూడొచ్చు మొత్తం కూడా ఆబ్స్టికల్స్ అవుతున్నాయి. ఇవిటి వెనకాల దాక్కుంటూ మేము వచ్చేసి ఒకరినొకరం ఫైర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేస్ లో ఈ గేమ్ అయితే ప్లే చేయబోతున్నాం. టీమ్ అప్పుడు ఎయిర్ రైఫిల్ పట్టుకున్నప్పుడు ఉత్తుతానే అనిపించింది టెర్రరిస్ట్ లెక్క. ఇప్పుడు సర్టిఫైడ్ మావుడు సంఘం నేను ఒక టీము, ఇగో వీళ్ళిద్దరు ఒక టీం. చలో డ్రెస్అప్ అయితే అయిపోయినాం. ఇప్పుడు మనం ఈ పెయింట్ బాల్స్ ని తీసుకొని వీటిని ఫైర్ చేయడానికి అయితే పోదాం. కమాన్. గేమ్లో రూల్స్ వచ్చేసి చాలా సింపుల్. విజ్జిగాడు కురాడు ఒక టీము, నేను తాజుగాడు ఒక టీం. మేము వాళ్ళని కాల్చుతున్నాం, వాళ్ళు మమ్మల్ని కాల్చుతారు. 3, 2, 1. బుల్లెట్స్ అయిపోయినాయి రా అట్లా. గన్నిస్తారా పారెక్
ఉరికిరా ఉరికిరా ఇదే ఉన్నాయి అరేలా అయిపోయినాయి బుల్లెట్స్ ఓవర్ పలగలే అవి అవి కలిగింది ఇప్పటిదాకా ఆడినాం మస్తు అనిపించింది గేమ్ దీంట్లో విన్నర్స్ వచ్చేసి ఎవరు అంటే ఒకసారి కొట్టిన వీనికి ఓడిపోయింది తాజ్గా నేను ఒకటి నేను కొట్టింది హెల్మెట్ తాకింది ఒకటి నాకు గీడ తాకింది కానీ పలగలే అది కాల్చిండు గీడ నేను కొట్టినా దాని నుంచి నేను కొట్టినా అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అన్నీ కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే వాటర్ యాక్టివిటీస్కి అయితే వెళ్తున్నాం. మీకు అందరికీ గుర్తుంది కావచ్చు, మేము వండర్లాకి పోయినప్పుడు వాటర్ పార్క్లో చాలా ఎంజాయ్ చేసినాము. సేమ్ టు సేమ్ అటువంటిది ఇక్కడ ఇంకొక వాటర్ పార్క్ కూడా ఉంది, దాంట్లోకి పోదాం, పోయి ఎంజాయ్ అయితే చేద్దాం. వండర్లా కాదు వరండా, అది భాషల వరండా. ఈ పెయింట్ బాల్ గేమ్ కూడా ఇది నార్మల్గా చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కానీ ఆడుతుంటే ఆ ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది, మస్తు అనిపించింది. కూరగాడు వీడికి గెలిచారు. వాటర్ రైడ్లకు అయితే వచ్చినాము, జర్ర జారుడు కూర్చుంటాడు. వీడు అటువైండు వాడు ఇటువైండు. ఘోరంగా అనిపించింది ఎక్స్పీరియన్స్. తాజాడు మస్తు భయపడ్డాడు, కాకపోతే మళ్ళీ ఏమంటున్నా అన్న మలవదామంటున్నాడు. పోతప్పుడు దాటప్పుడు భయం ఉన్నది. అది నాకు అంటే ఏడైతే సైడ్గా ముఖాన్ని గుద్దుకుంటుందో అనిపించింది. నేనైతే మొత్తం ఎగిరిపడ్డా ముంగట్కి, ఎగిరిపడ్డా ముంగట్కి ఫ్లాష్ మ్యాన్. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటర్ పార్క్లో ఎంజాయ్ చేసి వచ్చినాం. లాస్ట్కి ఛాయ్ తాగి స్నాక్స్ తిని ఇక్కడి నుంచి బయలుదేరదాం. మంచి తింటాయి. సో మొత్తానికి గైస్ మేము ఎక్స్ప్లోర్ చేసిన డిస్ట్రిక్ట్ గ్రావిటీ అడ్వెంచర్ పార్క్ వచ్చేసి దీంట్లో ఉన్న అడ్వెంచర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటర్ రైడ్స్ కావచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్ అయినాం. చాలా క్రేజీగా అనిపించినాయి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే వేయరు. ఒకవేళ మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లొకేషన్ అండ్ వీళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ నేను కామెంట్స్లో అయితే పెడితే అక్కడ నుంచి ఎంక్వైరీ చేసి మీరు రావాలనుకుంటే రండి. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.